ముందుగా అయితే వ్రతం చేయించుకోవాలనే ప్లాన్ ఏం లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ చాలా ఎర్లీగా వచ్చాం కదా, ఇంకా వ్రతం చేయించుకుంటే బాగుంటుంది అన్నారు. 300 రూపీస్ వ్రతం టికెట్ అయితే తీసుకున్నాం. ఇంకా పూజకి కావాల్సిన కొబ్బరికాయలు తీసుకున్నాము. అక్కడైతే పంచ కంపల్సరీ కట్టుకోవాలి అని అన్నారు. ఇంకా అప్పటికప్పుడు అక్కడే తీసుకునేసాము పంచ కండువా అని. ఇంకా వ్రత మండపంకి అయితే వచ్చేసాము. మేమే ఫస్ట్ వచ్చాం. మా తర్వాత ఇంకొకరు మొత్తం ఫుల్ అయిపోయింది ఒక 10 minutes లో. పూజకి కావాల్సిన సామాన్లన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు. ఓన్లీ మేము కొబ్బరికాయలు మాత్రమే తీసుకుని వెళ్ళాము. ఇంకా పూజ అయితే అసలు చెప్పక్కర్లేదు, ఎంత బాగా జరిగింది అంటే అసలు పూజారుల ఓపికకి మెచ్చుకోవాలి. అన్ని బ్యాచెస్లో అంతమందికి అలా చెప్తున్నారంటే అసలు చాలా గ్రేట్. నాకైతే ఫుల్ పాజిటివ్ వైబ్ వచ్చింది. వ్రతం కంప్లీట్ అవ్వడానికి 1.5 hour పైనే పట్టింది. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే చాలా బాగుంటుంది కదా. మా పెళ్ళైన వెంటనే మా నాన్నగారు చేపించారు ఇంటి దగ్గర. మళ్ళీ ఇప్పుడు మేము ఇక్కడ అన్నవరంలో చేపించుకున్నాము. ఫైనల్గా ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని